గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా 103వ శ్రీమద్దేవి నవరాత్రుల మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటుతో పాటు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. అలాగే 6.5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మంగళవారం గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమ్మవారి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేతో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిస్తారని తెలియజేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. అలాగే 12వ తేదీన జరిగే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని అన్నారు. ఈసారి అమ్మవారిని సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పలు మంత్రులు దర్శించుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్తి దుర్గారావు, చైర్మన్ నిడమానూరి సురేష్, నేరెళ్ల హరి, కోట శేషగిరి, కొనకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైనటువంటి 103 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రుల ఉత్సవాల కోసం ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గం అనేక రకాలుగా కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవాలకు ఆత్మార్పణ దినోత్సవంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాలన్నింటినీ కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా గుంటూరు నగరంలో పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవాలను మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఇక్కడున్నటువంటి ఆలయానికి మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా గతంలో లేనటువంటి విధంగా ఇక్కడ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 100 సంవత్సరాల చరిత్రలో గతంలో ఎప్పుడైనా విద్యుత్తు లేకపోవడంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా ఈసారి నూతన కార్యవర్గం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనైనప్పుడు కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 6.5 లక్షల రూపాయలతో జనరేటర్ని కొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి దాతల సహకారంతో రాబోయేటువంటి దేవీ నవరాత్రులు 9 రోజుల పాటు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించి 12వ తారీఖున జరగబోయేటువంటి గ్రామ ఉత్సవాన్ని మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వైవిధ్యమైనటువంటి అన్ని రకాల కళాకారుల్ని ఇక్కడికి రప్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఈ సంవత్సరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి అనడానికి ఎటువంటి సంకోచం లేదు. ఈ యొక్క గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని కూడా తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం ఈ దసరా నవరాత్రులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. భక్తులు సౌకర్యమే పరమావధిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో దాదాపు వారంలో 2 సార్లు ఈ దేవాలయాన్ని సందర్శించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే ఆలయంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఈ కరెంటు పోతే దానికోసమని జనరేటర్ ఇవ్వాలే మీరు చూసుంటారో ప్రారంభించడం, అట్లానే ఈ యొక్క స్లాబ్ మరమ్మతులు ఏదైతున్నాయో ఈ హాల్ పెయింటింగ్స్ అన్నీ కూడా చేయడం,
కానీ భక్తుల సౌకర్యార్థం త్వరగా అమ్మవారి దర్శనం కోసం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, ఈ యొక్క భక్తులు లైన్లో ఉన్నప్పుడు మన గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో వారు ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ కూడా వారు కొన్ని సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా మీ ఉత్సవ కమిటీ ఈ ఉత్సవాలు చేసేటప్పుడు గుడికి శాశ్వతంగా గుర్తుండిపోయే రకంగా కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. దానిలో భాగంగా మనం గుడికి ఒక జనరేటర్ కొనుగోలు చేశాము. అట్లాగే గుడికి సంబంధించి రిపేర్లు కూడా కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించాము. సుమారు 15 లక్షల రూపాయల వరకు మౌలిక వసతులు కల్పించాము. అట్లాగే ఉత్సవాలు కూడా వారి సూచనల ప్రకారం గతంలో కంటే ఘనంగా వైభవంగా జరగాలని చెప్పి వారి అభిప్రాయం ప్రకారం మేము దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము. 3వ తారీఖు నుంచి కూడా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ఉత్సవాల్లో కూడా మనకి అతిథులుగా నజీర్ గారు ఆహ్వానం మేరకు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వరి గారిని, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారిని వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. వారు కూడా మన దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. అట్లాగే ఉత్సవాలు కూడా ఉత్సవ కమిటీ కూడా ఎక్కడా కూడా దీంట్లో కూడా తగ్గకుండా ఏదైనా సరే కొత్తదనంగా చేయాలనే ఉద్దేశం తలంతో చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నట్టు ఆలయంలో ప్రవేశించగానే ఓం నమో వెంకటేశాయ అనే పదం ఒక స్తోత్రం వినపడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అట్లాగే మన గుళ్ళో కూడా ఓం శ్రీ వాసమాంబ అనే స్తోత్రం పెట్టి మైక్ సెట్ అరేంజ్ చేశాము కొత్తగా. అట్లాగే ఫొటోస్ కూడా ఇంతకుముందు ఉత్సవాలకు వచ్చిన భక్తులు ఫొటోస్ తీసుకునేవాళ్ళు. ఆ ఫొటోస్ రేపో ఎల్లుండో ఇచ్చేవాళ్ళు భక్తులకు అందాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నట్టు టెలిగ్రామ్ యాప్ ఒకటి క్రియేట్ చేశాము. ఆ యాప్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఫొటోస్ దిగిన తర్వాత వెంటనే యాప్లోకి అప్లోడ్ చేస్తాము. వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఒకటి ఏర్పాటు చేశాము. అట్లాగే కొత్తగా ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టి సెల్ఫీ స్పాట్ లాగా అమ్మవారి విగ్రహంతో పాటు అందరూ వచ్చిన భక్తులు కూడా ఫోటోలు తీసుకునే సదుపాయం ఒకటి